అందరూ మంత్రులల్లా ఈ ముఖ్యమంత్రి ఏరయా అన్నట్టుండే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి సారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారుకు పెద్ద గిఫ్టే ఇచ్చిండు. వారణాసి పర్యటనల భాగంగా యోగి సార్ ఇచ్చిన ఈ బహుమతిని చూసి మోడీ సారు మస్తు ఖుషి అయిందంట. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాను షేక్ చేసుడే కాదు, మస్తు హాట్ టాపిక్ అయింది. వారణాసి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్కు ఒక అద్భుతమైనటువంటి బహుమతిని అందజేసిండయ్యా. ఇప్పుడు ఈ బహుమతి ఏదైతే మోడీ సార్కు ఇచ్చిండు చర్చనీయాంశంగా అయ్యింది. ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చున్నది. ఇక ఏందయ్యా అసలు కదానంటే ప్రధానమంత్రి మోడీ సారు శుక్రవారం నాడు వారణాసి పర్యటనకైతే పోయిండయ్యా. ఇక అక్కడ 3,800 కోట్లకు మీదకెంచే ఇలువైన అభివృద్ధి ప్రాజెక్టులను స్టార్ట్ చేసిండు. ఇక దీనికి మొట్టమొదలు యోగి ఆదిత్యనాథ్ సారు ప్రధానమంత్రి మోడీ సార్ను వేదిక మీదకి ఆహ్వానం పలికిండు. ఇక అట్లా మోడీ సార్ అచ్చుడుతోనే ప్రత్యేక బహుమతిని కూడా అందజేసిండు అయ్యా యోగి ఆదిత్యనాథ్ సారు. దీని గురించే ఇప్పుడు చర్చ అవుతున్నది. ఇక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రికి కమలం పువ్వు బహుమతి ఇచ్చిండయ్యా. ఇక ఎంతటి బహుమతి అంటే దాంట్లో ఒక భాగాన్ని తిప్పినప్పుడు అది తామర పువ్వు ఆకారాన్ని చూపెడుతున్నది. ఇక ప్రధానమంత్రి మోడీ సారు ఈ బహుమతిని వేదిక మీద స్టార్ట్ చేసిండు. ఇక ఆ తర్వాత ఆయన దాన్ని చూసి చాలా సంబరపడ్డాడయ్యా మోడీ సారు. ఈ బహుమతి గురించి ప్రధానమంత్రి మోడీ సారు కూడా సీఎం యోగికి ఏదో చెప్తున్నట్టుగా కనబడ్డది. ఇక వారణాసికి 44 అభివృద్ధి ప్రాజెక్టులు బహుమతిగా అందినాయ్యా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు ఇక్కడ అభివృద్ధి ప్రాజెక్టులను స్టార్ట్ చేసి బాబా విశ్వనాథ్ భూమి వారణాసి హర హర మహాదేవ నినాదాలతో ప్రతిధ్వన చెందిందనుకో రాదుండ్రి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు ఆయన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో 3,884.18 కోట్ల విలువైనటువంటి 44 అభివృద్ధి ప్రాజెక్టులను అయితే ప్రారంభం చేసిండు. ఇంకా అంతనే కాకుండా శంకుస్థాపన కూడా అద్భుతంగా జరిపించిండు అయ్యా. గత 10 సంవత్సరాలల్లా బనారస్ అభివృద్ధి మీదకెంచి అడుగులు వేసింది. వారసత్వాన్ని కాపాడుకుంటూ ఆధునికత వైపు పయనించడం కాశీ గుర్తింపుగా మారిందని చెప్పి ప్రధానమంత్రి మోడీ సార్ అన్నాడు. ఇక ప్రధాని మోదీ సార్ మీరందరూ దయచేసి ఇక్కడ మాకు మీ ఆశీస్సులు ఇయ్యుండ్రి అని అన్నారు అయ్యా. ఇక ఈ ప్రేమకు మనం రుణపడి ఉన్నాము. కాశీ మాది, మేము కాశీ నుండి వచ్చినాము. నాకు సంకట మోచాన్ని చూసే అవకాశం వచ్చిందని చెప్పుకుంటూ వచ్చింది. ఏదేమైనా మోదీ సార్కు బహుమతిగా ఇచ్చినటువంటి ఆదిత్య యోగినాథ్ సారు ఏదైతే కమలం పువ్వు ఉన్నదో ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చున్నదయ్యా. రాజకీయాలలో పెద్ద చర్చకే తావిచ్చింది ఈ కమలం పువ్వు.